హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య విత్ గిరీష్ వర్గస్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్కి అయితే లైక్ అయితే చేయండి. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్ టేస్టీ రెసిపీ అయితే చూపించబోతున్నాను. స్వీట్ కార్న్తో గారెలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా స్వీట్ కార్న్ని ఒలుచుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. దాంట్లో కొంచెం అల్లం వేసుకొని పేస్ట్ లాగా పట్టుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేయకూడదు. పట్టుకున్న పిండిని ఒక గిన్నెలో వేసుకొని ఒక 2 ఆనియన్స్ అయితే సన్నగా తరుక్కోవాలి. ఒక 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, ఈ 3 ఈ పిండిలో వేసుకోవాలి. వేసుకొని 1 కప్ అయితే శనగపిండిని కూడా తీసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 1/2 కప్ అయితే బియ్యం పిండిని కూడా వేసుకోండి. మన గారెలు అనేవి చాలా క్రిస్పీగా బాగా వస్తాయి. వాటర్ ఏమీ అవసరం ఉండదండి, పిండితోనే బాగా కలిసిపోతుంది. వేసుకున్న తర్వాత మొత్తాన్ని అయితే కలుపుకోవాలి. ఈ పిండిలో ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. చక్కగా మొత్తం కలిసే విధంగా ఒక 5 నిమిషాలు బాగా కలుపుకుంటే మనకు ఉండలు అనేది లేకుండా మన పిండి అనేది చక్కగా వస్తుందన్నమాట. కలుపుకున్న తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం మాకు స్పైసీగా తినాలనుకున్న వాళ్ళైతే ఒక 1 టీ స్పూన్ కారం కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇది అనేది బాగా కలుపుకోవాలన్నమాట. మనం ఎంత బాగా కలుపుకుంటే మన గారెలు అనేది అంత బాగా వస్తాయి. ఈ పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పక్కనైతే పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మన పిండితో అయితే గారెల్ని చక్కగా చేసుకొని వేసుకోవాలి. లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. చాలా సింపుల్, టేస్టీ, క్రిస్పీ గారెలు అయితే రెడీ అయిపోతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన క్వాంటిటీస్తో అయితే ఒక్కసారి ట్రై చేయండి. మన స్వీట్ కార్న్ గారెలు అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. ఈ గారెలతో పల్లి చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, ఏ చట్నీతో అయినా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.